మనకు ఒక ఉపదేశం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక కట్టడ ఉంది, ఒక నియమం ఉంది, ఒక ఉపదేశ క్రమం ఉంది. నీవెప్పుడైతే ఆ ఉపదేశ క్రమానికి లోబడతావో, ఆ ఉపదేశానికి అప్పగించుకుంటావో, దేవుడు ఏ వ్యక్తి అయితే, ఏ విశ్వాస అయితే, ఏ సేవకుడైతే దేవుని ఉపదేశానికి అప్పగించుకొని దానికి లోబడి అలాగూ చేస్తారో, దేవుడు నిశ్చయముగా అట్టి వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన వారిని మరువకుండా తప్పకుండా దీవిస్తాడు. దేవుడు తన సేవకుని ద్వారా ప్రతి విషయాన్ని బయలుపరిచి నీకు బోధిస్తున్నప్పుడు ఆ ఉపదేశానికి, ఆ వాక్యానికి తప్పకుండా మీరు అప్పగించుకోవాలి.